చెల్లించెదను యేసయ్యా, స్తుతులకు అర్హుడవు యేసయ్యా, స్తుతి చెల్లించెదను యేసయ్యా. ఆరాధనీయుడమా యేసయ్యా, పూజనీయుడమా యేసయ్యా, ఆరాధనీయుడమా యేసయ్యా, పూజనీయుడమా యేసయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే మహిమ. నీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి తండ్రి యేసు నామములో యేసునామములో మమ్మల్ని అందరినీ మమ్మల్నందరినీ ఇప్పటి వరకు అనుగ్రహించినందుకు దీవించినందుకు నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఆరాధన. నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 పునీత మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 44 నుండి దైవ వచనములు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒక్కడు దానిని కనుగొని అచ్చటని దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తికుని వలె ఉన్నది. ఆ వర్తికుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అందయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్య విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లని అంత్యకాలమందును జరుగును. దూదలు బయలుదేరి దుష్టలను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్ని గుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చిచు పళ్ళు కొరుకుందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సామాన్య 17వ ఆదివారములోనికి మనం ప్రవేశించినటువంటి ఈ సందర్భంలో ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సువార్త సందేశము, సువార్త భాగము మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 44 నుండి ఉన్నటువంటి వచనములే. ఈ 44 నుండి 49 వరకు దానిలో 3 ఉపమానములు పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు తెలియచేస్తున్నా. పరలోక రాజ్యము ఎట్లుంటుంది, అది ఎటువంటి ఉన్నవారికి సొంతం చేయవచ్చు,
దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని ఈ 3 ఉపమానాల ద్వారా దేవుడు తెలియచేస్తున్నాం, సామెతల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాం. కనుక మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వాక్యం ఒకసారి చూస్తాం. పరలోక రాజ్యము పొలము వలె దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. చూడండి, మొదటి ఉపమానము దాచిపడిన పొలములో దాచిపడిన ఆ పెను నిధి వలె ఉంటుంది. ఆ విలువైనటువంటి నిధి వెదక్కి ఆ వ్యక్తి తనకున్నదంతా అమ్మి అది సొంతం వంశం చేసినటువంటి ఒక ఉపమానమే మొదటి ఉపమానము. మనకందరికి తెలుసు, పొలములో ఒక్కసారి సాధారణ పాత కాలములో చాలా సంవత్సరాల ముందు ఇల్లు సురక్షితత్వం లేదు కాబట్టి, సెక్యూరిటీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క సొమ్ము దాచిపడినది భూమిలోని. అలాగే భూమిలో దాచిపడినటువంటి ఆ సొమ్ము మరి చాలా సంవత్సరం అయిపోయిన తర్వాత అది ఒకవేళ మర్చిపోవచ్చు, అది గుర్తు లేకపోవచ్చు, ఇలాగే వచ్చేస్తుంది. కానీ అటువంటి సొమ్ముని వెదకి అది కనపడినప్పుడు తనకున్నదంతా అమ్మి అది వంశం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిలకా ఉంది పరలోక రాజ్యం. ఇంకా రెండో ఉపమానమే మనగా మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యము వెదుకు వర్తకుని వలె ఉన్నది. ఆణిముత్యములో వెదుకు వర్తకుని వలె ఉన్నది. చూడండి, అది ఆ విలువైనటువంటి ముత్యాని కోసం ప్రతిరోజు వెతుకుతున్నాడు. ఆయన ఒక వ్యాపారికి దొరికిన దానిలో తృప్తి లేవు, ఇంకా విలువైనది వెదకి ఆ చేరే కనపడాలి. అది రెండవ రకములా ఉన్నటువంటి ఆ ఉపమానము పరలోక రాజ్యాన్ని గురించి. ఇంకా మూడవ ఉపమానం ఏమనగా మత్తాయి సువార్త 13వ అధ్యాయము 47వ వాక్యము. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపల్ని పట్టిన వలన పోలి ఉన్నది. చూడండి, సముద్రములో వేయబడినటువంటి వలలో ఉన్న పడినటువంటి చేపలు, రకరకాలుగా చేపలు దొరుకుతుంది. ఇప్పుడు పరలోక రాజ్యం దుష్టులతోని శిష్టులతోనే సజ్జనులతోనే నిండిపోతుంది. కానీ చివరి యొక్క తీర్పు అనేది ఉంది. కాబట్టి ఈ పరలోక రాజ్యము అనగా ఎప్పుడో జరిగేది కాదు, మన ఇప్పుడే జరుగుతుంది. మన జీవితంలో ఈ పరలోక రాజ్యములో ఉన్నటువంటి అనురాగాలు దేవుని యొక్క ఆత్మ ప్రేమ అనుభూతి పొందటానికి సాధ్యమవుతుంది. కనుక ఈ 3 కార్యానికి పాత నిబంధన ఒక సామెతలు ఉంది, పాత గ్రంథముల ఒక సంగతి ఉంటుంది. అది ఏమనగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆనందం ఆత్మ పొందాలంటే మనమే అడగాలి, ఏమి అడగకూడదు. ఇది పాత గ్రంథములో దేవుడు స్పష్టంగా ఒక వ్యక్తి ద్వారా తెలియజేస్తున్నా. యేసయ్య దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకొని ఇదిగో పరలోక రాజ్యం ఎట్లుంటుంది, ఇలాంటి 3 రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఆ వ్యక్తులు మనం ఒక్కసారి చూస్తాం. మొదటికి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. యావే అతనితో, నీవు దీర్ఘాయుపును గాని శత్రు వినాశమును గాని కోరుకోవైతివి, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొండివి. చూడండి, వివేకములో అడుగుకుండ్రి, ఆయన
దీర్ఘాయుపు గాని శత్రు వినాశమును గాని సంపద కోరుకోలే. 3 కార్యాలు ఆయన కోరుకునేది ఒక్కటి, శత్రువుని తప్పు లేకుండా మంచిది నీతి న్యాయముతో పాలించే కృప, ఆ వరము ఆయన కోరుకుంటున్నా. ఇప్పుడు మన జీవితంలో ఆ పరలోక రాజ్యములో ఆత్మ మనం పొందాలంటే మనం ఎప్పుడు కోరుకునేది, దేవాలయంలో వచ్చినప్పుడు మన ప్రార్థనలో కోరుకునేది 3. దీర్ఘాయుపు కావాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఇంకా 2వది మాకు కావలసినటువంటి సంపదలు కావాలి, కోరుకునేదంతా అది. 3వది ఏమి, మాకు ఎటువంటి శత్రువు రాకూడదు, శత్రువులు ఓడించాలి. నీవు మాకు కీడు చేసిన మాటలతో క్రియలతో ద్రోహం చేసిన వారిని పరాజయం చేయాలి, ఓడించాలి. ఈ 3 కార్యాలు ఈ అన్యులు చేసిన ప్రార్థన విధానములో ఉన్నది. అది ఈలోగా సంబంధానికి ఉన్నటువంటి. కానీ ఫలోమిన్ రాజు అడిగేది పవిత్రాత్మను కావాలి. దేవుని యొక్క స్వరం విని ఆ ప్రజలు నడిపించటానికి విన్నా తప్ప ఏమి, అదేవిధంగా మంచిది ఏది అని తెలుసుకునే వరము, జ్ఞానవరం అడిగారు. ఇప్పుడు మన జీవితంలో ఎల్లప్పుడూ అడగవలసినది ఏమిటి? ఆత్మను. ఈ ఆత్మను మనం పొందినప్పుడు మాత్రమే పరలోక రాజ్యములో ఎల్లా వేళలా ఆ ప్రభు సన్నిధిలో ఉండటానికి వరం వచ్చేది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వాక్యములో మనం చూస్తుండే, ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనే విశ్వాసము ద్వారా మనల్ని తీసుకొని వచ్చును కనుక దేవుని మహిమలో పాలు పంచుకొని ఆశతో మనము అతిశయించుచున్నాము. చూడండి, దేవుని యొక్క మహిమలో పాలు పంచుకునే కృప అది. ఇప్పుడు ఈ పరలోక రాజ్యములోని ఆత్మ అనుభూతి ఈ లోకములో మనకు లభిస్తుంది అని మాట. అలాగే ఈ దేవునికి ఇష్టమైనది, ప్రీతికరమైనది మనం అడగాలి. దేవునికి ప్రీతికరమైనది మనం అడిగినప్పుడు దేవుడికి మన మీదే చాలా ఆనందం కలుగుతుంది. ఆ సంతోషముతో దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహిస్తారు. కీర్తన 119వ అధ్యాయం 77వ వాక్యములో 119:77లో ప్రభు మనకు అనుగ్రహించిన వచనం చూడండి. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. నీ ధర్మశాస్త్రమును మనకు మీ సంతోషం కలిగిన గుడి చేయి పైకెత్తి. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. తండ్రి యేసు నామములో వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఎల్లవేళలా సన్నిధిలో ఉండే ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మొదటి పోలికలో ఉపమానమేమి? ఇదిగో దాచిపడినటువంటి నిధి వెదక్కున్నటువంటి ఒక యజమానుడు ఆ పొలములో ఉన్నటువంటి కార్యస్థుడు, కార్యనిర్వాహకుడు. ఆయన ఏం చేస్తున్నాం? వెదక్కుతున్నాం. ఆ వెదక్కటం మాత్రం ఆప్ చేయటలేదు. అదొక నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు మాత్రమే పరలోక రాజ్యం ఎల్లా వేళలా దేవునితో మనం వెదకాలి.
అడుగుడు మీకు ఉత్సవపడను. ఇప్పుడు దేవుని అనుదినం మనము ఆ దేవుని యొక్క ఆత్మ అడిగినప్పుడు, ఆ వెదక్కినప్పుడు ఆత్మ మనకు అనుగ్రహిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యముల ప్రభు మనకు అనుగ్రహించిన వచనమేమనగా, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించును. ఏదైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా, దేవుడు మనకు దానము వస్తున్న పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను తన నింపెను. ప్రేమతో మన హృదయమును నింపను. చూడండి, ఈ నిరీక్షణ మనకు నిరాశ కలగదు. నిరాశ వచ్చింది ఈలోక జీవిత సంబంధమైన కార్యానికి. పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ మనం దృష్టి ఉంచి మనం జీవించినప్పుడు నిరాశ అనేది రాదు. ఇప్పుడు మనకు నిరాశ, డిప్రెషన్ అనేటువంటి వ్యాధి లేకపోతే బాధ ఎందుకు కలుగుతుందంటే, ఈ లోక సంబంధమైన కార్యానికి దేవుని కన్నా ఎక్కువ మనము మొదటి స్థానం ఇచ్చి జీవించినప్పుడు. ఇప్పుడు ఈ వెతక్కిన దానిలో నిరీక్షణలో పవిత్రాత్మ మనతో పాటు ఉన్నప్పుడు దైవ ప్రేమ అనుదినం మనకు ఎదుర్కొనేటువంటి సమస్యలు కానీ బాధలలో కానీ మనకు అనుభవించడానికి సాధ్యమవుతుంది. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ నిరీక్షణకి ఆ దేవుని యొక్క మహిమ మనకు లభిస్తుంది. ఫిరావుతుర యేసునాన గ్రంథం 34వ అధ్యాయం 15వ వాక్యములో, ఫిరావుతుర యేసునాన గ్రంథం 34:15, ఫిరావుతుర యేసునానం 34:15. దేవుడు ప్రభు తన ప్రభువును నమ్మువాడు ధన్యుడు. ప్రభువుని నమ్మువాడు ధన్యుడు. ఏ దిక్కు నుండి సహాయము లభించునో అతనికి తెలియదు. అప్పుడు ప్రభువుని నమ్మినవాడు ధన్యుడు. ఏ దిక్కు నుండి ఆయనకు సహాయం వస్తున్నారో అని ఆయనకు తెలియదు. ఇప్పుడు మనం ప్రభువుని మీద ఆధారపడిన నిరీక్షణలు ఉన్నప్పుడు దాచబడిన నిధి అది. ఆ పెన్ను నిధి మనకు దొరకాలంటే ఎక్కడి నుండి మనకు సహాయం వస్తుందో అని తెలియదు. కానీ ఆ నమ్మకములో మనకు ఉండవలసిన మొదటి స్టెప్ నిరీక్షణ. కీర్తన 27వ అధ్యాయము 1-2 వాక్యములో, కీర్తన 27వ అధ్యాయము 1-2 వాక్యములో ప్రభు మనకు అనుగ్రహించిన వాక్యం ఇది. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణమును, ఇక నేను ఎవరికి భయపడలేను. ఇంకా నేను ఎవరికి భయపడనక్కర్లేదు. ప్రభువే నా జీవన కోట, ప్రభువే నాకు జీవన కోట. ఇంకా నేను ఎవరికి భయపడలేదు. నేను ఇంకా ఎవరికి భయపడనక్కర్లేదు. అప్పుడు ఈ నిరీక్షణకు ప్రత్యేకత ఇది. ఈ లోకములో, ఈ ప్రపంచములో మనం ఉన్నప్పుడు, ఈ నిరీక్షణ బలవంతంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో మనం ఉండి జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు తెలియజేయనదేమనగా, మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధానపరచుకొనెనలో, మరి ఇప్పుడు దేవునితో సమాధానపరపబడిన వారమై ఆయన జీవించుటను బట్టి ఎంతగానో రక్షింపబడుదుము. చూడండి, శత్రు సంహారం ప్రతి ఒక్కరు కోరుకునేది. నాకు శత్రువు ఉండకూడదు, నాకు మిత్రురాలే, అందరూ మిత్రులుగా ఉండాలి. కానీ మనకు తెలియకుండా మాటలకు గాయాలు పరచి అందరికీ మనము ఎగతాళిగా మాట్లాడుతూ నిందించి అవమానించే మాటల వలన మనం చాలా మంది శత్రుత్వంలో ఉండిపోతున్నాం. ప్రభు అంటున్నారు, ఇది మనలో ఉన్న ఈ లోక సంబంధమైన మన శరీరంలో ఉన్నటువంటి వాంఛల వలన వచ్చిన పాపమే. ఈ పాపము ఈ లోక సంబంధమైన కోరికల వలన మనకు వచ్చింది. కాబట్టి యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఇలాంటి ఉన్నటువంటి పాపపుకరమైనటువంటి కార్యము నుండి విడనాడి ఆత్మ రక్షణ ఇవ్వటానికి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7-8 వాక్యములో ప్రభు తెలియజేయనదేమనగా, ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు.
శరీరానుసారముగా జీవించువారు దేవుని ఈ సంతోషపెట్టలేరు. లోక కార్యాల కోసము, ఈ లోక ఆసక్తితో, ఈ లోక అవసరాల కోసము, ఈ లోకములో దొరకవలసిన ఆ సంతోషము, ఆనందము, సుఖాలు వెతక్కిపోయినప్పుడు దేవుని సంతోషపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అటువంటి వాడు ఆ పరలోక రాజ్యాన్ని వెతక్కిన వాడు కాదు. అటువంటి వారు చాలా విలువైన ముత్యాన్ని కోసము వెదక్కిన వాడు కాదు. ఆయనకి దుష్టుడు సజ్జనులైనటువంటి వలెలో పడినటువంటి లెక్కగా ఉంటుంది. పనికిరాని చేపల లెక్క కనపడుతుంది. ఎందుకంటే దేవుడు మన జీవాన్ని ప్రతి ఒక్కరిని పవిత్రులుగా మార్చి చాలా పవిత్రపరిచి ఆయన మహిమ కోసం జీవించాలని ప్రభువు తెలియచేస్తున్నాం. ఇప్పుడు మనకు మానవుల సృష్టి, దానిలో దేవుడు మనకు దేవుని యొక్క సంకల్పం ఏమనగా మన జీవితం ద్వారా దేవుని యొక్క మహిమపరచాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30 వాక్యముల ప్రభు తెలియచేయనిదేమనగా 8:30 తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచును, తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలుచును, పిలుచుటే కాదు వారిని నీతిమంతులుగా చేసెను, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయటమే కాదు వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. చూడండి, నీ పిలువటం మాత్రం కాదు, నీతిమంతులుగా చేయటం కాదు, తన మహిమలో పాలు పంచి భాగస్థులుగా మార్చారు. దేవుడు అందమట్టికి మనల్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి కీర్తన 119వ అధ్యాయం 140, 141 వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 119, 140, 141 నీ వాక్యము నమ్మదగినదే, అది నీ దాసునికి ప్రీతిపాత్రమైనది. చూడండి, దేవుడు ఇచ్చిన వాగ్దానము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు నమ్మదగినవి. అది మీ దాసునికి సంతోషం కలుగుతుంది. ఇంకా నేను అప్లుడను తిరస్కృతను ఆయన నేను నీ ఉపదేశమును విస్మరింపను. దేవుడు ఎల్లప్పుడూ మనలో ఉన్న అల్పుడైనటువంటి మనలో ఉన్నటువంటి కార్యాలు విస్మరింపకుండా మన ఆదుకున్న దేవుడు. యెషయా గ్రంథములు 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26, 8వ వాక్యము. యెషయా గ్రంథం 26:8 మేము నీ ఆజ్ఞలు పాటించి నిన్ను నమ్మితిని. చూడండి, నేను మీ ఆజ్ఞలు పాటించి నిన్ను నమ్మితిని. నీ నామమును నీ స్మరణమును మాత్రమే మేము కోరుకుందుము. నీ స్మరణమును మాత్రమే నేను కోరుకున్నది. చూడండి, అప్పుడు దేవుని స్మరణ ఎల్లప్పుడు మనలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వాక్యములు ఇచ్చినటువంటి వాగ్దానం మనలో నెరవేరుతుంది. పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలషించి తిని, పూర్ణ హృదయముతో ప్రభువుని మనం అభిలషించి తిని, ఎక్కువ వేళ పూర్ణ మనసుతో నిన్ను ఆశించి తిని. లోకములో నీ విధులు చెల్లుబడి ఉన్నప్పుడు భూలోక వాసులు నీ న్యాయమును అర్థము చేసుకొందురు. చూడండి, ఈ భూలోకములో కూడా దేవుని యొక్క మాటలు మనము నమ్మి ఆ మాటలో జీవించినప్పుడు మిగిలిన వాళ్ళు మన జీవితాన్ని చూసుకొని సాక్షులుగా మన జీవించినప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు. అది దేవుడిచ్చిన మహిమ. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చినప్పుడు ఈ ఆత్మ ద్వారా చాలా మందికి మేలు చేయటానికి మన క్రియలను మన యొక్క మాటల ద్వారా సాక్షులుగా జీవించే వరము దయచేయండి. అప్పుడు యేసయ్యకి చెందినటువంటి వారు అవుతారు. అది ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 49లో చెప్పటమేమి, ఇదిగో ఆ వలలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పరుస్తున్నాం. 50 వాక్యం అది, వారి చెడు అనేది పనికి రాని చేపలు పారదోసి ఆ మంచిది మాత్రం ప్రభు సన్నిధిలో ఉంచున్నాం.
అప్పుడు దేవుడు ఈ ప్రపంచంలో అనుగ్రహించిన జీవితము, ఆరోగ్యము, సమయము ఇలాంటి ఉన్న కార్యాలు దేవుడు ఇచ్చినప్పుడు దైవ మహిమ కోసం మనం జీవించుకొని ఆ పరలోక రాజ్యములోన అనురాగముతో, ప్రేమతో, ఆత్మతో మనం జీవించాలి. ఎల్ల వేళలా దైవ సన్నిధిలో ఉండి ఆ దేవుని యొక్క మహిమలో, ఆత్మలో ఉండటానికి మరి తల్లి ఎల్లా వేళలా దైవ వైపు చూసుకొని, తండ్రి దేవుని వైపు చూసుకొని ప్రతి నిమిషము ఆయన హితాని కోసం జీవించినలాగా మనం కూడా జీవించండి. ఆ తిరుకుటుంబం యొక్క సాదృశ్యం మనక మాదిరిగా మనకు అది ఇచ్చేస్తున్నా. మరి తల్లి, ఇదిగో నేను ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నాకు సొంతమైన అభిప్రాయాలు లేవు. ఆ దేవుని యొక్క ఆత్మతో నడిపింపు, ఆ కృపతో నేను జీవించాలి. ఇది యథార్థమైన ఒక భక్తుడుకు, దేవుని నమ్మిన వారికి ఉండవలసిన మనోభావం. అట్టుండిన వాడు ధన్యుడు. కారణం ఆ వారిని దయచే విడవకుండా ఎట్టు దిక్కుల నుండి ఆయనకి సహాయం వస్తున్నారు అని కూడా తెలియకుండా దేవుడు అదృశ్యమైన దేవుడు అదృశ్యుడు అయి ఉండి ఆయన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడలారా, ఈ భౌతిక జీవితములో ఈ లోకములో ఉండే కొన్ని నాళ్ళు మాత్రమే మనం ఉన్నది. కానీ దేవుని యొక్క ఆత్మతో మనం జీవించినప్పుడు, ఆ ఆత్మతో నడచినప్పుడు ఆ దైవ సన్నిధిలో ఉండే ఆ పరలోక రాజ్యములో ఉన్న అనుభవము మనకు ఇప్పుడే, ఈరోజు, ఈ నిమిషం, ఈనాడే మనకు అనుభవించి మన నోటి మాటల ద్వారా, క్రియల ద్వారా ఎదుటి వారికి సాక్షులుగా దైవ మహిమను మన నోటి మాటల ద్వారా చాలా మందికి బయలుపరచటానికి, సాక్షులుగా ఉండటానికి ఆ కృప మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికి అవసరమైనది ఒక్కటి, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో బదలపరుచుకోవాలి. అందుకే నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయాను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు సంతోషము వసగును అని అంటున్నారంటే దానికి అర్థము దేవుని యొక్క ఆత్మ మనకి ఆనందం కలిగిస్తుంది. ఆత్మతో ఉంటున్నాం. అదే సొలొమోను రాజు ఆత్మతో ఉన్నప్పుడు చెడు ఏది, మంచిది ఏని తెలుసుకొని ఉండుటానికి వరం లభించింది. మనం కూడా ఈ లోక జీవితంలో మంచిది ఏది, చెడు ఏది అని తెలుసుకొని ఎల్లవేళలా దేవుని యొక్క ఆత్మతో నడవడానికి కోరిక ఈ ఆరాధనలో ప్రార్థిస్తాం. ఇప్పుడు దేవుడు నిండుగా అనుగ్రహిస్తారు. ఒకటి చేయి పైగట్టి, అబ్బా తండ్రి, యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను, నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. ఈ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి మనందరినీ అనుగ్రహించిన నా యేసయ్య, నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధన పాల్గొనేటువంటి 25 మందికి మరియదల్లి దర్శనం పొంది ఉన్నారు. అటువంటి ఉన్న కృపా దేవుడు అనుగ్రహించారు. అలాగే ఉన్న 25 మందిని దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురికి భాషావరం, కొత్త భాషావరం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. త్రావుడికి అలవాటైన ఒక వ్యక్తితో దేవుడు అది పూర్తిగా మానేయాలని కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడో నుండి గాయాలు వచ్చి అది మానేయకుండా ఉంది, ఒక పుండు వచ్చి మానేయకుండా ఉండండి. దాని దేవుడు స్పర్శన ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. వాద వలన వచ్చినటువంటి తీవ్రమైన రోగాలు, అటువంటి వారికి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి
ఒక్క వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎడమ కన్నుకి ఎప్పుడు నీళ్లు గారుతుంది, అలానే ఎర్రగా ఉంది, ఇచ్చింగ్ ఉంది, కన్ను తెరవటానికి కుదరలేదు. అటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అప్పుడప్పుడు తల చుట్టి పడిపోయినటువంటి బాధతో ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక హార్ట్ పేషెంట్ కి దేవుడు తాకి ముట్టి ఆయనకి ఆ రోగము నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. విడిచి జ్వరములు తుమ్ములు వచ్చినటువంటి వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. భోజనం చేసినప్పుడు ఎప్పుడు ఆయాసము లేకపోతే కడుపులో ఎప్పుడు చాలా విపరీతమైన నొప్పి, అటువంటి భీమల్ఫగా ఉన్నటువంటి ఒక బాధ, అటువంటి వచ్చిన వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ముగ్గురికి వెనుక భాగం మన బ్యాక్ సైడ్ లో చాలా నొప్పి ఉంది, మెడ నుండి క్రింద వరకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అటువంటి వ్యక్తులకు ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హార్ట్ వాల్వ్లో ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు తాకి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చిన్న పాట పాడి దేవుడు స్తుతిస్తాం. నా కన్నీటిని తుడుచువాడు, నా వ్యాధి బాధలను మాన్పువాడు, యథార్థవంతుడు న్యాయమంతుడు నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా కాపరి. గాయములతో పడియుండగా, శోధనలతో నిండియుండగా, గాయములతో పడియుండగా, శోధనలతో నిండియుండగా, నన్ను తట్టి లేపి ధైర్యమును ఇచ్చి, విలువైన హస్తముతో నన్ను ముట్టినవయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా కాపరి. నా కన్నీటిని తుడుచువాడు, నా వ్యాధి బాధలను మాన్పువాడు, యథార్థవంతుడు న్యాయమంతుడు. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. ప్రియులారా, ఈ ఆరాధనల ప్రార్థన సహాయము అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. అలానే మన కుటుంబ అవసరాలను, మన జీవితంలో మనం కోరుకున్నటువంటి వరములు కూడా ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వచనము కీర్తన 119 అధ్యాయము 77 వచనము.
నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనను సమర్పిస్తున్న, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఆనంద్ కుమారి తమ్ముడు అయినటువంటి సరణ్కి మంచి ఆరోగ్యం, కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, మళ్ళీ నల్గొండ నుండి రాణి అమ్మ రాయప్రెడ్డికి అనారోగ్యం నుండి విడుదల పొంది అప్పుడప్పుడు వచ్చినటువంటి కడుపు నొప్పి నుండి విడుదల పొంది పూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడుగుతున్నారు. మరియు ఏలూరు నుండి లిల్లి కుమారి మా బాలరాజు వారికి అప్పు బాధలను విడుదల పొంది మంచి భవనాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరి ఏలూరు నుండి మోక్షరాణి మంచి ఆరోగ్యం దయచేయాలని, ఏలూరు నుండి మేరీ అమ్మ కూడా మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నూజివీడులో ఉన్నటువంటి ఎం సాగర్ కృపావేణి గ్లాడిస్ కోసం పవిత్రాత్మతో నింపబడి జ్ఞాన వివారం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగిన ఫరిదా శ్రీని కూడా మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నూజివీడు ఎం సాగర్ కృపావేణి 5 రోజులు 5 వారములో ఈ ఆరాధన నడిపిస్తున్నారు, సమర్పిస్తున్నాం. వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మరి ఏరవ షౌరిల జోసఫ్ రెడ్డి ఫాతిమా రాణి మంచి ఆరోగ్యాన్ని కోసం, దీప్తి స్నేహ మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ పాపులమ్మ శ్రీకాంత్ రెడ్డికి మంచి భవనాన్ని దయచేయాలని, పార్ట్నర్ని కూడా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, చందనకి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. నాగార్జున సాగర్ వరపలక్ష్మి డిప్యుటేషన్ క్రింద మిర్యాలగూడానికి రావాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆని శాంతి వాసుకి బ్రైట్ ఫ్యూచర్ దయచేయాలని, హైదరాబాద్ జ్యోతి ప్రభాకర్ రెడ్డి బాల జోషిత్ రెడ్డికి మంచి ఫ్యూచర్, మాల అషీర్తు రెడ్డికి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అందోని అనుదీప్ రెడ్డి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి చిన్న బంధని జోస్ సంధ్య వర్షిత్కి మంచి ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ మేరీ దీపిక ఉద్యోగాని కోసం, వై మేరీ మంచుల బ్యాంకులో ఉన్న పేపర్ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి, పాపిరెడ్డి, సుజాత వారు నడిపించిన స్కూళ్ళలోని బిడ్డలందరూ పవిత్రాత్మ అభిషేకంతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పిఆర్ విశ్వ కోసము తిరుమల రెడ్డి, అన్వేషరెడ్డి, అనుష మేరీ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మంచి ఆరోగ్యము శాంతి దేవుడు అనుగ్రహించాలనే ఉద్దేశంతో అభిలాష్ రెడ్డి, బాల మరియ తనుజ, మరియ ఫతివ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రవళి మరియు ప్రశాంత్ రెడ్డి వారికి సంతాన భాగ్యాని కోసము, సుప్రియ బాల శౌరెడ్డి వారికి గర్భబలము దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, దివ్య జోసఫ్ గర్భబలాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి గాది ధనరాజ్యరెడ్డి మంచుల బిడలకి మంచి భవిష్యత్తు దేవానుగ్రహాని కోసము, కందుల మర్రెడ్డి మేరీ అమ్మ బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, మరియు స్వప్న మేరీ శిలువ ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి ప్రాణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లూర్ద్ రెడ్డి దేవుడు ఈ ఆలయంలో వచ్చి ప్రార్థన చేసేప్పుడు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, ఇంకా రానున్న కాలంలో ఆత్మతో నింపబడటానికి నల్గొండ నుండి అందోని త్రేస కుటుంబము వారికి దేవుడు అనుగ్రహించిన 2 కుమారులు ఆ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జోస్ మేరీ మరియదాస్ కుటుంబము అఖిల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, అనారోగ్యంగా ఉన్నటువంటి త్రైసమ్మకి పూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు.
మధురై నుండి అనిత మా మేకల, వర్షితకి బ్రైట్ ఫ్యూచర్, సందీప్కి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించి వారు కొన్ని అప్పు బాధ నుండి విడుదల పొందటానికి, కుసూర్ నగర్ నుండి రమా కొత్త హౌస్ కావాలని ఆశతో ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జడ్డు జ్యోతి, సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సింధు, ప్రియ, ప్రణతి రెడ్డి, నవ్య వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, రమంతపూర్ నుండి తోట ఆరోగ్యమా కుమారుడుకు సుమందర్ రెడ్డికి లండన్లో ఉండే వారికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, సౌజన్య రాణి అనారోగ్యమైన విడుదల పొందటానికి, ఆరోగ్యమ్మ వంశీకి మంచి గర్భవలాన్ని వారికి అనుగ్రహించి, శ్రేయోషకి విశ్వాదేవుడు దయచేయాలని కోరుకుంటూ, దీపిక రెడ్డికి మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. కోదాడ నుండి కె ప్రసాద్, సిహెచ్ సఫరీనా బిడలి యూఎస్లో ఉన్న వారికి మంచి భవిష్యత్తు, దైవభక్తితో దైవయముతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ హైదరాబాద్ నుండి, ప్రశాంత్ విజయమేరి విహార్ ప్రశస్తి వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రదీప్ శ్యామల షేరన్ షాన్ వారిని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, రాజేష్ సుందుజ వారికి గర్భవలను దేవుడు ఇచ్చి వారిలో అప్పు బాధలను తొలగించాలని దేవుడు కరుణ చూపించాలటానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. ఆస్ట్రేలియా నుండి శారమల సురేష్ రెడ్డి, స్ఫూర్తి సంకల్ప వారిని దేవుడు అనుగ్రహించాలని మంచి ఆరోగ్యం దయచేయాలని, జమ్మాపురం నుండి జార్జ్ రాణి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వేలాంగని జయరాజు వారు తలబట్టిన కార్యాలు దేవుడు పూర్తి చేయాలని కోరుకుంటూ, సుచాద శౌరులు దైవ సేవ చేయటానికి ఆత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి నిర్మల దైవానుగ్రహాని కోసము, సూర్యపేట నుండి పూతోట సుశీల కె నిఖిల్ నిగారిగా దైవభక్తితో నడవచ్చు పవిత్ర ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినట్టు మరియ సయాది సుందర్ రెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, రమణపేట నుండి వినయ్ కుమార్ ఉద్యోగము మంచి సంబంధాలు దయచేయాలని, వరంగల్ నుండి టి వినయ్ కుమార్ సేద యుఎస్లో వారు ఉన్నారు వారికి ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ దొరకాలని కోరుకుంటూ, మడంబల నుండి ఫాతిమా బిడలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ హేమాల్ నదా చింతపుల్ల క్రాంతికి మంచి సంబంధాలు, ఉదయ సూర్య దేవానుగ్రహాని కోసము, మరియు హైదరాబాద్ విజయ దేవయ్య బిడ్డలకి ఉద్యోగము మంచి సంబంధాలు మరియు మంచి హౌస్ వారికి కావాలని కోరుకుంటున్నా, దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి వారి బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమని ఒప్పుగును. అంబాదండ్రి యేసునామలు ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుమంద్, శ్రావంతి, నికేష్, ప్రోళిగా దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయం. బ్రాహ్మణపల్లి నుండి చిన్నపరెడ్డి కవిత కుమారి ప్రార్థన సహాయం అడిగిన వారు నడిపించిన అర్నాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న కస్టమర్స్ అందరిని ఆశీర్వదించి దేవభక్తితో కంపెనీ నడిపించటానికి వారాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర, కంచర్ల, నిర్మల డబ్బు సమస్యను విడుదల పొందటానికి, హైదరాబాద్ గాది మంచుల కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయాలని, హైదరాబాద్ సౌజన్య, విజయ, అరుణ, ప్రమీల, మేరీ, భాస్కర్ రెడ్డి, లిల్లీ, మంచుల, మరియమ్మ
వారందరూ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదర్ నుండి మోక్షరాణి అప్పు బాధను విడుదల పొందటానికి, మడంపల్లి నుండి భువనగిరి ఆనంద కళ్యాణి బాలకిషోర్కి మంచి ఉద్యోగం యూఎఫ్ల దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మడంపల్లి అన్నమీరి కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, హైదరాబాద్ నుండి కడగం అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబంలో పవిత్ర ఆత్మతో నింపబడటానికి, హైదరాబాద్ పొలిమెట్టల అరుణ ప్రకాష్ దేవానుగ్రహాన్ని కోసము, హైదరాబాద్ అనిత కిరణ్ వారు నడిపించిన దేవుని మహిమ గ్రూపులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ హైదరాబాద్ కె కరుణాకర్ రెడ్డి తన్వీర్ దీప్తి వారిని దేవుడు ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ విక్టోరియా రాణి వినయ ఈకి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముంబడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రషీత లాన్పురం విడుదల పొంది జ్ఞానప్రకాశ్కి జీవిత సెటిల్మెంట్ కోసము, మరి కరీంనగర్ నుండి తుమ్మ ప్రణది కోర్టులోని కేసు అన్యత్వం దేవుడు ముగించాలని కోరుకుంటూ నల్గొండ నుండి 50 అన్యామేరి ఉదయ ప్రణది వారి దంపతులను అనుగ్రహించి ప్రదీప్ రెడ్డి శృతి యోసుల వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, కర్నూలు నుండి తుగురు ఆర్తరవి పాప దేవ పవిత్రాత్మతో నింపబడటానికి, హైదరాబాద్ అనిత రాయపరెడ్డి పవిత్రాత్మతో నింపబడి అపూర్వాకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరియు తెలంగాణ నుండి మడంబలి నుండి జ్యోతిరెడ్డి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి వరప్రకాశరావు మంచి ఆరోగ్యాని కోసం, రమణపేట శారమల మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77 నీవు నా మీద జాలి చూపించనొచ్చో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వస్తువును. అబ్బాదండ యేసునామని ఈ వాక్యమే అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయ అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా అనారోగ్యంతో నా సిఎఫ్ఏ కాంగ్రెస్లో చెందినటువంటి అమ్మగారులు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి, మరియు సిఎఫ్ఏ కాంగ్రెషన్ హైదరాబాద్ కాంగ్రెషన్ సుపీర్ జనరల్ అయినటువంటి సిస్టర్ వట్టి జవమలమ్మ గారు, మరియు గుంటూరు ప్రొవిన్స్ ఇమాకులేట్ మేరీ ప్రొవిన్స్కి చెందినటువంటి ప్రొవిన్షియల్ అమ్మగారు కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమారి వారికి అనారోగ్యం విడుదల పొందటానికి, వైశాఖ నుండి పొలమేర్ఫేర్టి జ్ఞానప్రకాశ్ దేవుడు అనుగ్రహించే మేళలకు వందనాలు తెలియచేస్తూ, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలకి దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి సింగరాయి బస్సాని పాస్కా మేరీ దేవానుగ్రహాని కోసము, వరంగల్ రజీనా ఇన్నారెడ్డి నిగల్కి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఢిల్లీ నుండి జ్యోతి దేవానుగ్రహాని కోసం ఇఫెన్స్ ఆశీర్వదింపబడటానికి, రెండు చందల నుండి కానుగ మేరీ బిడ్డలకి ఉద్యోగాని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ రాణి అనితకి మంచి ఉద్యోగం దయచేయాలని, రామగుండం నుండి ఏరవ స్వర్ణ టోనీ రెడ్డి బిడలకి కుమారుడికి మంచి భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించాలని, రామంతపురం నుండి అలెన్ రాణి జూలియన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఆశీర్వదించాలని, శంషాబాద్ నుండి తుమ్మ శిలివారెడ్డి నిర్మల సంపత్ కుమార్కి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగాని కోసము, విజయవాడ నుండి ప్రభావరావు ఆరోగ్యమకి ఇంటర్న్షిప్ల ఉన్నత విజయం పొందటానికి,
మరియు కానడ నుండి శేషుబాబు చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని, కానుండే ప్రణది అన్వేషరెడ్డి దైవానుగ్రహాన్ని కోసము, కానుండే జోసఫ్ దివ్య సంతాన భాగ్యాన్ని కోసము, శ్రీకాకుళం విమల కుమారి దైవానుగ్రహాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేద లూర్దో రూయి నీవెన్ వారు నడిపించిన ప్రోటాన్స్ కంపెనీకి డబ్బు సమస్యల నుండి విడుదల పొందటానికి, దుబాయ్ నుండి జార్జ్ శ్రావణి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్దు కుటుంబంలో బిడ్డలందరూ పవిత్రాత్మతో నింపబడటానికి, మరియు ఈదరు నుండి గోళ జ్యోతి బిడ్డలకి ఇది మంచి భవిష్యత్తు దయచేయాలని, బాలకోటమ్మ ఈదరు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, గొరమచ్చి వినోద్ ఈదరు నుండి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, మరి ఎంచాలి నుండి అన్వేష సుస్మిత దంపతుల దేవుడు ఆశీర్వదించాలని, గాగిలపురం నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి వారికి హౌస్ అమ్ముడిపోవటానికి దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, గాగిలపూర్ పోతురెడ్డి శ్రవణ్ జోసఫ్ షౌర్ రెడ్డి పిఆర్ విశ్వ దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ రోఫ్లీని ఇన్నయ్య బిడ్డలకి మంచి భవిష్యత్తు వైట్ కాలర్ ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఫిచాద రమేష్ రెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు ఆదిత్య అంచిలి అని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి సుందర్ ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, రీఫర్ టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, అబ్బాదండ్రి ఏసు నామములు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77 నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ఈ ఆరాధనలో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ కవిత శ్రీనివాస్ రెడ్డి బిడ్డలకి హెచ్1 విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కుమారెడ్డి రోజారెడ్డి అఖిల్ రెడ్డి ఉద్యోగాని కోసము, లూర్దు రెడ్డి జ్యోతి అప్పు బాధలు విడుదల ఉంది దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు మహబూబ్ నగర్ నుండి పి అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, మడంపల్లి నుండి 50 రూబీ దేవానుగ్రహం మంచి ఆరోగ్యం దయచేయాలని, మడంపల్లి ప్రకాశమ్మ బిడ్డలు యోసులైన వారికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, జడ్డు రాణి కుటుంబంలో దేవుడు నిండుగా బిడ్డలందరినీ దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ఫెలినా లోషెఫ్ దేవానుగ్రహాని కోసము పవిత్రాత్మతో అభిషేకపడి దేవసేవ చేయడానికి ఆయుర్వేద దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ కుమారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారు తలపెట్టిన కార్యాలు విజయవంతంగా చేయడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి సెలెస్టీనా నిర్మల జయప్రకాశ్ దంపతులను ఆశీర్వదించి రాఘులకి 7 కార్డు దేవుడు అనుగ్రహించాలని, బాల ఉమేష్కి మంచి ఉద్యోగం దయచేయాలని కోరుకుంటూ, నల్గొండ నుండి బాల తెరేస బిడ్డలకి మంచి ఉద్యోగము, నల్గొండని సుర్జన్ రెడ్డి దేవానుగ్రహాని కోసము, నల్గొండ అభిషేక్ కీర్తన్ దంపతులను ఆశీర్వదించాలని ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కోనసీమ నుండి రాళజాని దుర్గప్రసాద్ అప్పు బాధ విడుదల ఉంది. తాలెప్పుడి ప్రతాప్ కుమార్ రాళ శ్రీదేవి జ్ఞాన వివాహం ప్రవేశించే కృప కోసము, హత్వ నుండి విజయ ప్రణయ్ మిథిల్ దేవానుగ్రహాని కోసము, హత్వ నుండి అన్నమ్మ పవిత్రాత్మతో నింపబడటానికి, హత్వ నుండి ఎన్నసమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, కడప నుండి కె నిర్మలమ్మ జోజిరెడ్డి బిడ్డలకి దైవభక్తితో దైవ భయముతో దేవుడు అనుగ్రహించాలని, బ్రాహ్మణపల్లి నుండి అందోణ రెడ్డి శౌరులు ఆరోగ్య రెడ్డి అందోణ రెడ్డికి దేవుడు చేసిన మేలు వందనాలు తెలియచేస్తూ రానున్న కాలంలో దైవానుగ్రహం నడవడానికి, అమరావతి నుండి భారతీయ రమారావు బిడ్డల దేవభక్తితో
పెరగటానికి కృప కోసము, ఆస్ట్రేలియా నుండి విశాలన్ దైవానుగ్రహాని కోసము, మరి బుద్ధ సముద్రం ఉండే చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి మారపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగము. హైదరాబాద్ మేరీ మార్తమ్మ, రుత్తిమ మరియు ఉదయ భాస్కర్, రవి, తేజ, కీర్తి, ఎస్పీని నిగారిగా దైవానుగ్రహంతో పవిత్రమత నింపబడటానికి, ప్రదీప్ కుమార్, శ్యామల దైవానుగ్రహాని కోసం హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ పుష్పాంజలి దైవానుగ్రహాని కోసము, మరియు భద్రాచలం నుండి సత్యావతి జయరాం మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు భద్రాచలం వై జయసుధా దైవానుగ్రహాని కోసము, అంబాదండ యేసునామలి బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 118:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒప్పుకును. బాదండ్రి యేసునామలి వాక్యమే ఆనందమై యోగ్యతను బట్టి రాజకుమార్ హైదరాబాద్ నుండి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని, శ్రీ కన్య శ్రీ దేవుడు ఆశీర్వాదాని కోసము, హైదరాబాద్ రోజమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, రోస్ మేరీ ఫ్రాందాస్ హైదరాబాద్ నుండి పవిత్రాత్మతో నింపబడటానికి, అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం దయచేయాలని, అనంతపురం నుండి మేరీ మలాది దైవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష అన్వేషరెడ్డి ఐరనిఫ దైవానుగ్రహాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బ్రాహ్మణపల్లి జోసఫ్ రెడ్డి, సుస్మిత, ఆరిద్య మనకు రావాల్సిన అమౌంట్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, విజయవాడ వెల్లటూరు జ్యోతి టీచరు వచ్చినట్టు అనారోగ్యమైన విడుదల పొంది దేవసేవ చేయడానికి కావలసిన ఆరోగ్యాని కోసము, విజయవాడ నుండి వెల్లటూరు మేరీ రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, వెల్లటూరు నుండి బేదు శ్రీకాంత్, నిర్మల జెసిక వారిని సమస్యల నుండి తొలగించి పవిత్రాత్మత నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొల్లమేరి పౌలైన దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్య దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ జయపోల రెడ్డి కుటుంబాన్ని దేవుడు పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనకి దేవానుగ్రహంతో విశ్వాసము తిరిగి రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి బిడ్డల దేవభక్తితో నడవడానికి పవిత్రాత్మతో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రోలైకి డెంటల్ ఫ్రీ సీట్ దేవుడు ఆశీర్వదించే లాంటి ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ ఏరవ మాదేవి బాలస్నేహారెడ్డి బక్కట దైవానుగ్రహాని కోసము, హైదరాబాద్ ఏరవ నిర్మల జ్యోతి గౌదారెడ్డి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, గావిలపూర్ నుండి తోమసమ్మ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని, గావిలపూర్ నుండి లెలమేరి కుమారుడికి పిఆర్ విశ్వదేవుడు దయచేయాలని కోరుకుంటూ, గావిలపూర్ నుండి వై అన్నా మేరీ దేవానుగ్రహాని కోసము, గావిలపూర్ నుండి ఫెలస్టీన్ అప్పబాధ విడుదల ఉంది దినేష్కి మంచి సంబంధ దేవుడు దయచేయాలని, గుంటూరు నుండి మల్లవరపు అమ్మిల్లరాజు రాహుల్ తేజ పవిత్రాత్మతో నింపబడటానికి, గుంటూరు నుండి లోరు మేరీ దేవానుగ్రహాని కోసము, గుంటూరు నుండి కాదరిన్ జీసస్ దేవా రెడ్డి యుఎస్లో ఉద్యోగం దేవుడు ఆశీర్వదించాలని, నల్గొండ నుండి చిన్నమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని, నల్గొండ నుండి మిథిన్ ప్రియంగా దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రశాంత్ శౌరి సాగ బిడ్డల మంచి ఉద్యోగం దయచేయాలని, పుట్టి శాంతమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం దయచేయాలని, శ్రీయమ్మ నల్గొండ నుండి మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రార్థన సహాయం అడిగినారు. వరంగల్ నుండి లిల్లీ మేరీ
పోల్ రెడ్డి, ఫేద రెడ్డి వారి యూఎస్లో ఉన్నారు. మంచి సంబంధాలు దయచేయాలని కోరుకుంటూ వరంగల్ ప్రభాకర్ రెడ్డి, రోజా, నిఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు ఆశీర్వదించాలని, ఫరిదా సుందర్ వరంగల్ నుండి మా బిడ్డల దేవభక్తితో నడవడానికి, తుమ్మా నిర్మల దినేష్ రెడ్డికి వచ్చిన భయం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ ఏసు నామలు ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో నారు, ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అంబాదండ ఏసునామల ఈ వాక్యం యొక్క ఆనందమయ యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పవిత్ర ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా గోల్కొండ నుండి మంచుల అరుణ్ రెడ్డికి మంచి సంబంధాలు దేవ ఆశీర్వదించాలని కోరుకుంటూ, గోల్కొండ నుండి మంచుల ప్రదీప్ రెడ్డి వచ్చినటువంటి అనారోగ్యమైన విడుదల పొందటానికి, గుండకల నుండి గోల అన్నమ్మ దైవానికి రాని కోసం, గన్నవరం నుండి గోటిపాటి లక్ష్మి కోటేశ్వరమ్మ రమేష్ దైవానికి రాని కోసము, హైదరాబాద్ గోపకుస్మ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి బాలస్పందన ప్రదీప్ రెడ్డి దైవానికి రాని కోసము, హైదరాబాద్ పాతిమ దేవ సేవ చేయడానికి, పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. యూకేలోని ఆశీష్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, యుఎస్ఎల్ ఏరవ బాల సాగిత్ రెడ్డి మంచి ఉద్యోగం దయచేయాలని, వైశాఖ నుండి పుష్ప కుమారుడికి మంచి ఉద్యోగము, వైశాఖ నుండి అందోని లోన్ క్లియరెన్స్ కోసము కుమారుడికి మంచి ఉద్యోగము, మంచి సంబంధాలు దయచేయాలని, వైశాఖ అందోని అవినాష్ పాత్య దైవానికి రాని కోసము, మరి జోసఫ్ ప్రేమ్ కుమారు ఉద్యోగాని కోసం వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి తాళేచెరువు నుండి తుమ్మా సుందరి మంచి ఆరోగ్యాని కోసము, తాళేచెరువు నుండి ఏరవ విజయ్ కుమారి చిన్నపరెడ్డి దైవానికి రాని కోసము, మరి తాళేచెరువు నుండి వెన్న శ్యామల రాజశేఖర రెడ్డి రాయన్న దైవానికి రాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కల్లేపల్లి నుండి శైలజ వారు పైరు బండలు దీవించి మంచి వాన కురిపించాలని కోరుకుంటూ, నల్గొండ కర్నూలు నుండి దెందు అందోనమ్మ దైవానికి రాని కోసము, జడ్చర్ల నుండి లలిత అప్పుబాధల విడుదల పొందటానికి, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ శౌర్యరాణి ఆదిత్య దైవానికి రాని కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లదా మంచి ఆరోగ్యుడు దయచేయాలని, ప్రనీల్ రెడ్డి బిందు దైవానికి రాని కోసము, సందీప్ రెడ్డి శృతి పవిత్రాత్మతో నింపబడటానికి, నల్గొండ నుండి గుంటూరు నుండి శారద దైవ సేవ చేయడానికి, శక్తిక దేవ అనుగ్రహాని కోసము, గుంటూరు నుండి స్వరాజ్య ప్రసాద్ రుబేష్ రాయన పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి వసవి కుమారి దేవ అప్పుబాధను విడుదల పొందటానికి, గుంటూరు నుండి మరణిని ప్రతి రూపా ఆరది వారు తలపెట్టిన కార్యాలు విజయవంతంగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి టి అన్నమ్మ సౌడు లగారి ఆని ట్రీస్ మంచి సంబంధాల దేవుడు దయచేయాలని కోరుకుంటూ, తాడేపల్లి నుండి ప్రమీల దైవానికి రాని కోసము, తాలేచని సుందరి ఇన్నారెడ్డి దైవానికి రాని కోసము, తణుకు విశ్వేశ్వరరావు అరుణమేరి దైవానికి రాని కోసము, తణుకు నుండి శేషిబాబు నిర్మలదేవి దేవసేవ చేయటానికి కావలసిన ఆత్మశక్తి దయచేయాలని కోరుకుంటూ, మరి ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య బిడలకు దైవభక్తితో నడవడానికి, ఖమ్మం నుండి తాలేపని ప్రకాశ్ ఫాతిమ సింధు దైవానికి రాని కోసము, కర్నూలు నుండి వి జనయిద పి ఆనంద్ బాబు వి షార్ముల దైవానికి రాని కోసం, జయన్న కర్నూలు నుండి చేసిన బిఫెన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ,
నూతన పల్లె అందోని మార్తమ్మ బిడ్డల దైవభక్తితో నడవడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. కీర్తన 118:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసుగును. అంబాదండ యేసునామములో ఈ వాక్యమే ఆనందమయ యోగ్యతని బట్టి ఈ ఆలయానికి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ స్టెల్లా మేరీ, ప్రణతి చోది వారికి ఉద్యోగాని కోసము, సుధారాణి నల్గొండ చేసిన బిఫిన్స్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం నల్గొండ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్ దంపతుల దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, బెల్లంకొండ నుండి వాణి రత్తిక్ ప్రభద దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యాని కోసము, ఒంగోలు నుండి ఇస్రాయిల్ దేవానుగ్రహాని కోసము, ఒంగోలు లంకరపేట రమణయ్య దేవానుగ్రహాని కోసము, పెరంగిపాలెం నుండి జజిత్ కుమార్ యూసులు ఉద్యాని కోసము, పెరంగిపాలెం నుండి అలెన్ సుందరమ్మ సతీష్ రెడ్డి చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, కర్నూలు మిలిటరీ కాలనీ మరియదాసు సుశీలమ్మ బిడ్డలకి మంచి భవిష్యత్తు దయచేయాలని కోరుకుంటూ, నూతనపల్లి నుండి దండు రాజు సౌజన్య దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, నల్గొండ కర్నూలు నుండి డోన్ శేఖర్ రెడ్డి ఉషారాని వారికి రావాల్సినటువంటి అమౌంట్ దేవుడు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ, నాగ కర్నూలు నుండి భయపడి ఆరోగ్యం మంచి ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రవీన్ సుందర్ నగర్ ఏరవా చిలివమ్మ బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, హైదరాబాద్ విజయ జోజిరెడ్డి బిడ్డలకి మంచి ఉద్యోగం భవిష్యత్తు దయచేయాలని, హైదరాబాద్ విజయ నిర్మల జోనేఫ్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటూ, జంగమ నుండి ఆరోగ్యం ఆ కుమారుడికి మంచి భవిష్యత్తు దయచేయాలని, అఖిల్కి మంచి సంబంధాలు, అందోని రెడ్డి లూర్దు మేరీ దేవానుగ్రహాని కోసం, అరుణ కాసు ఆరోగ్యరెడ్డికి అనుదీప రెడ్డి వారికి ఉద్యోగాన్ని దేవుడు దయచేయాలని కోరుకున్న, దిలీప్ అన్వేషరెడ్డి దేవానుగ్రహాని కోసము, మరియు సింధు రాగేష్ కుమార్ అప్పు బాధను విడుదల పొందడానికి, గుంటూరు నుండి రోసిస్ పూర్తికి మంచి సంబంధాలు విశ్వదేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఎలిజబెత్ నోయల్ కుమారుడికి మంచి ఉద్యోగం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సునీతారెడ్డి రషీద్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, వై దిలీప్ ప్రతీక్ష యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఎం లక్ష్మి, మరియ భాను, తరుణ్ కుమార్ మంచి సంబంధాలు ఉద్యోగం దేవుడు దయచేయాలని, ప్రవీణ్ ప్రణతి మంచి సంబంధాలు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు దీవించినందుకు నీకే వందనము. ఇప్పుడు ప్రేయర్ గిఫ్ట్ కమెంట్స్ ద్వారా అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. నా కృపా ప్రాతకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, మీ గాయముల త్వరగా మానను, మీ నీతి నీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువంట వచ్చును.
అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. గుంటూరు నుండి జాన్ అబ్రాహము మన కుమారుడికి మంచి ఉన్నత విజయం పరీక్షలు పొందటానికి, రోస్మేరీ కుమారుడికి ఐపీసీసీ ఎగ్జామ్లో మంచి ఉన్నత విజయం పొందటానికి, భాగ్యరాజు సంతాన భాగ్యాని కోసం, అగ్నేష్ రాణి ఉద్యోగాని కోసం, అనిత రాణి అప్పు విడుదల పొందటానికి, సోయా స్టెల్లా కుటుంబాన్ని దేవాన్ని గ్రహించాలని, గ్రేసీ మైకల్ గ్రాండ్ చిల్డ్రన్కి దైవజ్ఞానం దయచేయాలని, కే ఆరోగ్యమేరి దేవానిగ్రహాని కోసం, సురిపల్లి అందోని దేవానిగ్రహాని కోసము, నిర్మగడ్డ రాజ్య జ్యోతి బిడలకి పవిత్రాత్మతో అభిషేకపడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అగిత బస్వాని హస్బెండ్ పరాలిసిస్ రోగం నుండి విడుదల పొంది కుటుంబాన్ని క్షేమంలో నడిపించటానికి, భయపట్టి త్రైసా ప్రాపర్టీ ఇష్యూ నుండి విడుదల పొందటానికి, రోస్ మేరీ హైదరాబాద్ నుండి అనారోగ్యమైన విడుదల పొందటానికి, మర్నేని రోని దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, మరియు బరగిల్లా మోహన్ పవిత్రాత్మతో నింపబడటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిల్ రెడ్డి మంచి ఫ్యూచర్ దేవుడు దయచేయాలని, శాంతి సురాజ్ దివానిగ్రహాని కోసము, గుండకల నుండి కుస్మా ఇన్నయ్య బిడ్డలకి మంచి ఉద్యోగం దయచేయాలని, మరియు జయశ్రీ బిడ్డలకి ఉద్యోగము దయచేయాలని కోరుకుంటూ, మన జాలూరి వేణి పవిత్రాత్మతో కుటుంబం బిడ్డలందరూ నింపబడటానికి, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యాని కోసం, మేరీ అమ్మ కుమారుడికి ఉద్యోగాని కోసము, పి చందన మంచి ఆరోగ్యాని కోసము, పెండయ్య జ్యోతి కుమారుడికి ఉద్యోగాని కోసము, పొనుగుమాటి అచ్చయ్ కుమారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, పుట్టి బాల త్రేసా బ్రైట్ మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, రెండం జోజిరెడ్డి దేవానిగ్రహాని కోసము, శైలబిండల శైలజారెడ్డి దేవానిగ్రహాని కోసం, శిలివా చౌదరి పవిత్రామత నింపబడటానికి, సుశీల దేవానిగ్రహాని కోసము, టోన్సన్ పిన్ హీరో దేవానిగ్రహాని కోసం, యు సునీతారెడ్డి మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, వట్టి శౌరిలమ్మ దేవానిగ్రహాని కోసము, మేరీ సుమతి దేవానిగ్రహాని కోసము, మరియు సత్యప్రకాశ్ రెడ్డి జి అనిత నీఫ్ గ్రీన్ కార్డు దేవుడు దయచేయాలని, తిరుమల రెడ్డి సుందరి హేమబిందుకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని కోరుకుంటూ, అంబాదండ్రి యేసునామములో బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు నడిపించినందుకు నీకే వందనము, నీకే స్తోత్రము, నీకే ఆరాధన, నీకే ఘనత. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఇప్పటి వరకు మనము ప్రార్థన చేసిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పించి, అమ్మ మరియమ్మ గారి యొక్క ఆ తిరు హృదయంలోనికి, పవిత్ర హృదయంలోనికి, విమల హృదయంలోనికి సమర్పించి, అమ్మ మరియమ్మ గారి యొక్క సన్నిధిలో విజ్ఞవ ప్రార్థన సమర్పిస్తాం. నిత్య సహాయమాదా ప్రతిష్టాజమని చెప్పి అమ్మ తల్లికి సంపూర్తి మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, మన సమస్యలన్నిటిని సమర్పించి, అమ్మ తల్లి మమ్మల్ని చేపట్టి నడిపించండి అని ప్రార్థిస్తాం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబము, మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను
వదిలివేసుదామని నీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్తులముగా ఉండటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచున్నరి. ఈ వాక్యం యొక్క అనంతమైన శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటి పైన మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మా పుణ్య సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండను తల్లి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంత ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో వర్షం దొరకలేక బాధపడుతున్నటువంటి రైతులందరినీ, ప్రతి ఒక్క గ్రామాన్ని చెరువులో నీళ్ళు లేకుండా బాధపడుతున్నటువంటి పైరు పంటలు నాటి ఎండిపోయినటువంటి బాధతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువ ఎండిపోయిన చెరువులని అన్నిటినీ ప్రభు ఆశీర్వదించమని అమ్మ తల్లి వారికి తోడుగా ఉండి నడిపించి వారికి కావలసిన నీళ్లు త్రాగుటానికి అన్నిటికీ కావలసిన అనుగ్రహ వర్షాన్ని ప్రతిరోజు వారికి అనుగ్రహించమని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రపంచమంతటా తెలుగు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం సేవ చేసినట్టు గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారందరినీ అనుగ్రహించి అభిషేకించి ప్రతి ఒక్కరు దైవ ప్రేమ ఆత్మ పొంది ఆ మాటల ద్వారా దేవుడు సాక్ష్యాలు ఇచ్చే వరం దయచేయమని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. నూజివేడు నుండి ఎం సాగర్ కృపావేణి వారు ఈ ఆరాధన ప్రత్యేకంగా సమర్పించి ప్రార్థన చేస్తున్నారు. వారు కుటుంబంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉన్న సమస్యల నుండి, అలానే వారు కోరుకున్నటువంటి బిడ్డల నుండి కోరుకున్నటువంటి దైవజ్ఞాన దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆగస్టు 1 నుండి ప్రారంభించబోచున్న వడకానికి వచ్చిన వారందరినీ అనుగ్రహించమని, ఆత్మతో నింపబడటానికి వరము దయచేయమని పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ పవిత్ర ఆరాధన ఉండి ఆ దైవానుగ్రహం మనకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తూ ఆరాధన మన కోరికలు మన కుటుంబాన్ని సమర్పించి ఆశీర్వాదం భయభక్తితో స్వీకరిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జగతి జ్యోతిగా